నమస్తే. ఈ మధ్య వైవి సుబ్బారెడ్డి అన్న విషయం ముందుకొచ్చింది. ఏంటంటే ఉమ్మడి రాజధాని ఖచ్చితంగా ఉంచుకుంటాము, కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చైనా అని చెప్పేసి అన్నారు. అంటే రాజధాని ఏపీకి రాజధాని వచ్చే వరకైనా ఉంచుకుంటాము ఉమ్మడి రాజధాని అనేసి అన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ బొత్స కూడా ఒక కౌంటర్ వేశారు. హైదరాబాద్కి నుంచి సిబిఎన్ పారిపోవడం వల్లే ఇలా జరిగింది, లేకపోతే ఎప్పుడో రాజధాని ఉండేది అని చెప్పేసి అన్నారు. సో దీనంతటినీ మనం ఎలా చూడొచ్చు అనేది మనతో పాటు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అన్నమాట ఉమ్మడి రాజధాని ఉంచుకుంటాము ఖచ్చితంగా అని చెప్పేసి అన్నారు. అలాగే బొత్సానేమో ఉమ్మడి రాజధాని ఎప్పుడో ఉండేది, ఇంకా మేము ఉమ్మడి రాజధాని ఎందుకు ఉండేది, సిబిఎన్ రాకపోయి ఉంటే ఎప్పుడో వచ్చేది అని చెప్పేసి అన్నారు. దీనంతటిని అంటే మనం ఈ ఇష్యూనంతా ఎలా చూడొచ్చు సార్? ఉమ్మడి రాజధాని అనేది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదా విషయం పక్కన పెడితే వైసీపీ వాళ్ళు డిఫెన్స్ ఆడుతున్నారు ఉమ్మడి రాజధాని అంశం. ఎందుకు ఆడుతున్నారంటే ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చ జరుగుతుంది కృష్ణా జలాల కోసం. ఇదే కృష్ణా జలాలు కానీ నీటి జలవనరులకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ కేటాయింపులకి అది కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా చేశారని, కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు తన మంది మార్బలంతో తెలంగాణ గడ్డ మీదకి వచ్చి కూడా వాళ్ళకి రావాల్సిన దానికన్నా ఎక్కువ జలవనరులే తీసుకెళ్లారు ఇక్కడ నుంచి అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చూసాం. సో అంటే అప్పుడు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడితే మేము ఎందుకు రాకూడదు, ఇది ఉమ్మడి రాజధాని కదా మేము రావచ్చే అనే యాంగిల్లో వైసీపీ ప్రొజెక్ట్ చేయాలనుకుంటుందేమో మేబీ. ఇంకొక అంశం కూడా ఉంది. గతంలో రఘురామకృష్ణరాజు గారిని అనుకుంటా, ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఆంధ్ర ప్రభుత్వం కేసులు ఏదో బనాయించినప్పుడు ఆ కేసులకు సంబంధించి పోలీసులు ఇక్కడికి వచ్చి ఇన్ని బలవంతంగా తీసుకెళ్లారు ఇక్కడ నుంచి, అది కూడా స్థానికంగా తెలంగాణ పోలీసులు కానీ స్థానిక పోలీస్ స్టేషన్లు కానీ ఇన్ఫామ్ చేయకుండా ఆయనకి తీసుకెళ్లారనేది ఒక అభియోగం ఉంది. అది కేసీఆర్ గారి ప్రభుత్వం కాబట్టి పోలీసులు ఏం రియాక్ట్ అవ్వలేదు. కానీ వాస్తవానికి ఇంటర్ స్టేట్ పోలీసులు ఏ స్టేట్కి వచ్చినా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి, సంబంధిత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిల్లాకు సంబంధించి అయితే, లేదా సిటీకి సంబంధించి కమిషనర్ ఎవరికి పర్మిషన్ ఉండాలి అన్నట్టుగా ఒక అభియోగం ఉంది. దాన్ని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నంకు ఈ ఉమ్మడి రాజధాని అనేది చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. మరోవైపు వైసీపీ ఎంతో చాకచక్యంగా రాజధాని లేకుండానే 5 ఏళ్ళు గడిపేసింది. వైజాగ్ కడతాము, అమరావతి కడతాము, కర్నూలు కడతామని. మొత్తానికి ఎక్కడా కట్టలేదు. మేబీ వైజాగ్లో కట్టారంటున్నారు కానీ వైజాగ్లో రాజధానిగా ఎప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వలేదు. నిజంగా అలా ఫీల్ అయితే వెళ్ళి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఉండకుండా అక్కడ రెంటెడ్ హౌస్లోనే ఉండొచ్చు కదా, గెస్ట్ హౌస్లోనే ఉండొచ్చు. గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ ఏదో ఉంది వైజాగ్లో, లేదా R&B బంగ్లా ఉంది, స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఎక్కడే రిషికొండ కట్టారు, అది పూర్తయ్యే లోపైనా ఈయన వెళ్ళి అక్కడ షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు కదా అంటున్నాను నేను. ఓన్ హౌస్ లేకపోతే వెళ్ళే ఉద్దేశం లేదు, చేసే ఉద్దేశం లేదు. ఓన్లీ జనాలను దృష్టి మరల్చడానికి ఒక నినాదం ఎత్తుకుంది 3 రాజధాని అని. సో ఆ రాజధాని అక్కడ అట్లా అయిపోయింది. బట్ హైకోర్టు ఇప్పుడు ఏదైతే ఉందో, సమన్లు జారీ చేస్తుందో, మొట్టికాయలు పెడుతుందో, ఏవైతే ఉందో ఆ హైకోర్టు చంద్రబాబు గారి హయాంలో కట్టింది అమరావతి రీజన్లోనే ఉంది. సో వైసీపీ వాళ్ళ ఉద్దేశం అది ఉంది. కాకపోతే తెలంగాణ డివైడ్ అయినప్పుడు, ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినప్పుడు 10 ఏళ్ళ వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం ఆ షరతులతో కూడిన బైఫికేషనే జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం వస్తుందని ఉద్దేశంలో ఉన్నట్టున్నారు వైసీపీ వారు. నెక్స్ట్ గవర్నమెంట్కి వాళ్ళే వస్తే ఇంకా అక్కడ రాజధాని ఫుల్ఫిల్గా అవ్వలేదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో పాపం వాళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారు, ఈసారి 5 రాజధానులు అంటారేమో తెలియదు. కానీ దాన్ని ఈలోగా కవర్ చేసుకోవడానికి ఇది ఒక డిఫెన్స్ అనమాట. ఇంకొక 2 ఏళ్ళు పొడిగిస్తే మాకు ఇంకా అక్కడ రాజధాని లేదు, పూర్తి స్థాయిలో వైజాగ్ అవ్వలేదు, ఇటు అమరావతిని అవ్వనివ్వలేదు, అలాగనే కర్నూలు చేయలేము మేము, కాబట్టి పొడిగించే ఉద్దేశం. ఆ పొడిగించే ఉద్దేశంలోనే మేము ఇక్కడ మా వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది పనిచేస్తారు, ఉమ్మడి రాజధాని కాబట్టి ఉంటారు, కాబట్టి మాకు ఇంకొంచెం ఎక్కువ జలవనరుల అవసరం ఉద్దేశంలో డిఫెన్స్ కూడా అయ్యుండొచ్చు కదా. ఇక్కడ ఉంటున్నాము ఉమ్మడి రాజధాని అంటే ఒకటి అందరూ ఉండొచ్చు, లేదా ఉమ్మడి రాజధాని అనే అంశంతో వాళ్ళకి సంబంధించిన ఆస్తులు పాస్తులు ఏవైతే ఉన్నాయో
వాటిని పూర్తి స్థాయిలో ఫుల్ సెక్యూర్గా చేసుకునే ప్రయత్నం కూడా అయి ఉండొచ్చు. ఈ 2 ఏళ్ల గడువులో ఏదో ఒక ఇక్కడున్న ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడమో, లేదా కేంద్రంలో కొంతమంది వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకోవడమో, వాళ్ళ ఆస్తులకి ఇబ్బంది లేకుండా చూసుకోవడమో, లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ ఇక్కడ హైదరాబాద్ కోర్టులో ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ నుంచి తప్పించకుండా ఉండడం కోసం ఇవి ఒకసారి రాజధాని ఇక వీళ్ళ రాజధాని అవకాశం అయిపోయింది అనుకోండి, ఇంక రాజధాని అయిపోయింది కాబట్టి ఎట్లాగో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళేమంటారు, ఇక్కడ మీకు ఇక్కడితో సంబంధం ఏంటుంది, మీకు అటు విజయవాడలో అటు చెన్నై కూడా దగ్గరే కదా, చెన్నై కోర్టుకి వెళ్ళండి లేదా బెంగళూరు కోర్టుకి వెళ్ళండి, ఇక్కడికే ఎందుకు రావాలి అన్నట్టు కూడా ఎవరైనా లేఖ పెట్టారనుకోండి, అలా మారిపోయే ఛాన్సెస్ కూడా ఉండుండొచ్చు. వాళ్ళ ఉద్దేశంలో మనకు తెలియదు పూర్తి స్థాయిలో. మోరోవర్ వైవి సుబ్బారెడ్డి గారు ఇంకా రాజ్యసభ ఎంపీ అవ్వలేదు, నామినేషన్లో ఉన్నారు. ముందే ఆయన అంటే ఈ ప్రపోజల్తో అక్కడ రాజ్యసభలోకి అడుగు పెట్టబోతున్నారనే సంకేతాలు ఆయన ఇస్తున్నారు. వైసీపీ ఉద్దేశం అదే అయి ఉండొచ్చు. దానిని మరి కప్పిపుచ్చుకోవాలి కదా, సమర్థించుకోవాలి కదా. బొత్స గారు ఆ విధంగా సమర్థిస్తున్నారేమో. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వదిలేశారు కాబట్టే వాళ్ళు అయిపోయింది అనుకోవడం ఏంటి? ఎలాగో 10 ఏళ్ళు వచ్చి వెళ్తున్నారు కానీ అక్కడ స్థానికంగా ఉండి చేస్తేనే ఏదైనా పనులు చకచకాగా అవుతాయి. పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి మాకు అందుబాటులో ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి 2014 నుంచి 19 వరకు, అప్పుడు వీళ్ళే అంటారుగా ముఖ్యమంత్రి అనేవాడు పక్క రాష్ట్రంలో కూర్చుంటే ఇక్కడ ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయని అంటారుగా. ఏది కరెక్టు? ఎటొచ్చిన రాజకీయాల్లో తెలిసిన ఎవడు ఎప్పుడు దొరుకుతాడా, ఎవరిని ఎప్పుడు కూపి పట్టుకొని లాగుదామా, ఎవరిని ఎక్కడ ఇరికిద్దామా అనేది ఉంటుంది. అది తప్పో ఒప్పో వాళ్ళ అంతరాత్మ కూడా తెలుసు, కానీ తప్పదు. రాజకీయ చదరంగంలో ఎవడే ఎత్తు వేస్తాడా ఆ ఎత్తుకు తగ్గట్టు మనం పై ఎత్తు వేయాలి, అదొక్కటే కాన్సెప్ట్. మనం అందుకే బొత్స గారు సమర్థించారు కానీ ఇప్పుడు ఆయనకి కూడా టికెట్ లేదు అంటున్నారు. ఇప్పుడు ఆయన ఎంతవరకు సమర్థిస్తారో చూద్దాం. రేపు మొత్తం 175 సీట్లు కూడా అనౌన్స్ చేశాక అప్పుడు ఎంతవరకు సమర్థిస్తారో చూద్దాం. ఇంకోటి ఏంటంటే బొత్స గారి ఫ్యామిలీ కూడా ఆయనకు ఉండట్లేదు, కేవలం అతని భార్యకి అండ్ మేనల్లుడికి మాత్రమే సీట్ ఇస్తున్నారు. ఈసారి అతనికి ఎమ్మెల్యేగా, భార్యకి వైజాగ్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవంతో లేదంటే అది రోమరో మనకు తెలియట్లేదు. సో అప్పుడు పూర్తి స్థాయిలో ఆయనకి టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఇంకేం వెర్షన్లో మాట్లాడతాడో చూడాలి. ప్రస్తుతానికైతే వీళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి వీళ్ళకి అనుగుణంగా మార్చుకోవడం కోసం, ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పెద్దగా పొసుగుతున్నట్టు లేదు. సో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారని భయం ఉండొచ్చు. దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు కదా, సవాల్ విసిరారు కదా, దమ్ముంటే ఇప్పుడు రండి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు రండి నాగార్జున సాగర్ దగ్గరికి. కేవలం ఓటర్ల దృష్టి మరల్చడానికే మీరు పోలింగ్ ముందు రోజు మీ ఒకవైపు తెలంగాణ పోలీసులు, ఒకవైపు ఆంధ్ర పోలీసులు సాగర్ దగ్గర హల్చల్ చేశారు. ఎవరిని గెలిపిద్దామని, ఎవరి వైపు మద్దతుగా ఉందామని కూడా రేవంత్ రెడ్డి గారు పబ్లిక్గా మాట్లాడారు. దానికి ఆ సిమ్టమ్స్ తగ్గట్టుగానే కేసీఆర్ గారు మనకు తుంటెముక అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, పరామర్శించారు. దగ్గర 1 అవర్ సేపు చర్చలు కూడా జరిగాయట. ఒక వ్యక్తి వాళ్ళని పరామర్శిస్తే ఇంకేముంటుంది, ఈ ఖచ్చితంగా అంతసేపు పరామర్శించారంటే ఇద్దరు రాజకీయ ఉద్ధరణలు కలిసినప్పుడు ఇటువంటి అంశాలే చర్చకు వస్తాయి. మేబీ ఆయన సీనియర్ కాబట్టి ఈయనకి సలహాలు సూచనలు ఏమి ఇచ్చారో, ఈయన ఏం ఫాలో అవుతారో చూద్దాం. మేబీ ఉమ్మడి రాజధాని అంశం అందుకని నేను అనుకుంటున్నాను అది. సో కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారిని ముందుగా ప్రొజెక్ట్ చేస్తూ ఆయన ఇప్పుడే అంశాన్ని లేవనెత్తి రేపు లోక్సభలో కూడా అది ప్రవేశపెడతారు. బట్ బీజేపీ ప్రభుత్వం అప్పుడు కొత్త ప్రభుత్వం అయితే ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. బట్ ఇది ఏప్రిల్తో అయిపోతున్నాయి అనుకుంటా రాజ్యసభ పదవీకాలం. ఈలోగా కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది సమావేశాలు అయ్యేసరికి. అప్పుడు వీళ్ళ ఆటలు సాగుతాయో లేదో, మరలా బీజేపీ వస్తుందో లేదో, లేదా కాంగ్రెస్ ఎవరు వచ్చినా కానీ అప్పుడు వీళ్ళ వెర్షన్ ఎలాగుంటుందో చూద్దాం. అంతవరకు వీళ్ళు ఆడే అక్కడ వైజాగ్ రాజధాని అయిపోయింది, ఇప్పుడు 4వ రాజధాని అనమాట హైదరాబాద్. ఇప్పుడు ఆంధ్రాకి 4 రాజధానులు అంతే కదా, హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, కర్నూలు. అదే విజయవాడ, అమరావతి, కర్నూలు, 4 రాజధానులు. సూపర్.